ఈ మధ్య నేషనల్ జర్నలిస్టులు కొంతమంది, నేషనల్‌లో చాలా ఫేమస్ జర్నలిస్టులు కొంతమంది ఒక మాట అన్నారు. యాక్చువల్‌గా కూటమి పెర్ఫార్మన్స్ ముందుకు వెళ్ళడానికి అంటే వాళ్ళు అంటే ఇది ఎలక్షన్ రిజల్ట్స్‌కి ముందు అన్న మాట. కాబట్టి అంటే వాళ్ళు సాధించే అవకాశం, విజయం సాధించే అవకాశం కూటమికుంది. చంద్రబాబు నాయుడు గారు జైలు ఉదంతం ఏదైతే ఉందో అదే ఒక మెయిన్ ఫ్యాక్టర్ కాబోతుంది. ఈ కీలకంగా మారబోతుంది ఈ ఎలక్షన్స్‌లో వాళ్ళకి పాజిటివ్‌గా మారబోతుందని. అంటే ఆ మాటని మీలాంటి జ్యోతిష్య విద్వానులు ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి. పండితులు ఉన్నారు కాబట్టి. అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం అనేది అంటే ఆ గ్రహబలం ఏదైతే ఉందో తర్వాత ఆయనకి ప్లస్ అయ్యి ప్రజల్లో ఒక సానుభూతిని, సెంటిమెంట్‌ని రగిల్చి ఆయనకి విజయావకాశాలు తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించొచ్చా అండి? జాతకపరంగా. జాతకపరంగా ఆయనకు సీఎం అయ్యే యోగం ఉంది అని మొదట్లోనే చెప్పాం. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మధ్య మార్గముగా ఉండేటువంటి వాళ్లకు ఎన్ని మాట్లాడినా చంద్రబాబు నాయుడు ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తి మామూలుగా. సరే ఇది లోపల ఏదో వాళ్ళ ఇది ఏదో చూసుకొని ఆ లోపలికి జైల్లోకి ఏదో పంపించడము చేయటము అన్ని రోజులు ఉంచటము అనేటువంటివి అన్నీ కూడా సింపతి కూడా ఒకసారి, ఎందుకంటే పెద్ద ఆయన కదండి, అన్నేళ్ల ఇది కదండి. ఆయన లోపలేసినారు అనేటువంటిది ఒక విషయం అయితే కక్ష సాధింపు అనేటువంటిది బయట మామూలుగా వినపడుతూ ఉంటుంది. అలా అన్నప్పుడు మిగతా వాళ్ళని దాని వలన భువనేశ్వరమ్మ గారు బయటికి రావాల్సినటువంటి అవసరం, లేకపోతే ఆయన ఏనాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఏనాడు బయటికి రాలేదు కదా. మరి భర్తకు ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ఏ భార్య అయినా బయటికి వచ్చి ఇది పద్ధతి అని చెప్పుకోవడంలో తప్పులేదు కదా. అదొక కారణం. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఎవరి స్వయంకృతాపరాధం వాళ్ళది. గ్రహస్థితులు బాగున్నది, ఇప్పుడు భోజనము పెట్టారండి, ఇక్కడ భోజనం బాగా దొరుకుతుంది మనకు అనేది తెలుసు, అక్కడ వంట వండుతారని తెలుసు, అంత దూరం ఎందుకు? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత ఇది ఉన్నదన్నమాట, అన్నదానము అనేది ఉంటుంది, మనం పోయి తినవచ్చును. తీరా తినే సమయానికి మనము చేతులారా చెడగొట్టుకునేటువంటి దానికి ఏం చేయగలుగుతాం? అంతే కదా. అందువలన అలా జరుగుతూ వచ్చినవే ఇవన్నీ పరిణామాలన్నీ కూడా ఒకందుకు చంద్రబాబుని అదే కదా. గ్రహాలు ఏమిటి అంటే వ్యతిరేకమైనటువంటి గ్రహాలు కూడా అనుకూలించడానికి. ఇప్పుడు మనము పూర్వం ఒకటి ఆలోచన చేస్తే ఏమిటి అంటే, ఒరే ఏదో బాగుండేటువంటి దానికి అనవసరంగా ఇక్కడ ఏదో రాహు ఆ రాజ్యంలోకి అడుగు పెట్టినట్టున్నాడు, అస్తవ్యస్తమైంది అని అంటున్నాం. అలాంటి రాహువు ప్రభావము వీళ్ళ జాతకాల్లో ఉండేది ఎక్కువగా. చంద్రబాబు నాయుడు గారి జాతకంలో అదే రాహువు అక్కడ ఇబ్బంది పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదైనారు, ఆయనకు కూడా రాహు ప్రభావం ఉంది, ఈయనకు రాహు ప్రభావమే ఉంది. ఈయన పైకి లేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని చాలామంది అంటే వాళ్ళ అభిమానులు అంటే పిఎం కావాల్సిన వ్యక్తి, అంత విజన్ ఉన్న వ్యక్తి అని చాలాసార్లు అంటూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. చంద్రబాబు గారి జాతకంలో అలాంటిది ఏమైనా ఉందా అండి పిఎం అయ్యే అవకాశం? నాకు తెలిసి ఎప్పుడో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు, నేను ఎప్పుడో విన్నా, ఏదో చాలా ఏళ్ల క్రితం, అంటే 1999 2000 సంవత్సరంలో ఎప్పుడో ఏదో మార్గం. ఎందుకు అంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అన్న సమయంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి కీలకమైనటువంటి ఒక రోల్ పోషించినప్పుడు మీరు అవ్వచ్చు కదా అంటే, ఆయనకున్న విజన్ ఏమిటంటే ఎవరైనా ప్రధానమంత్రి కావాలి అని అనుకోవడంలో గొప్పదే. మరి సీఎం అయిన తర్వాత ఇంకా ప్రధానమంత్రి అయితే బాగుంటుందని అనుకుంటారు, కానీ ఆయన ఏమన్నారంటే నేను విన్నట్టు నాకు బాగా గుర్తుంది, మరి అది ఇదే నిజము అని నేను అనడానికి లేదు కానీ, ఎందుకంటే మనము స్టూడియోలో చెప్తున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని. మేము కూడా ఏదైనా అంటే పిఎం అయిన తర్వాత ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో చేసిన తర్వాత ఇంకా మాజీ పిఎం అనేటువంటిది ఒకటి వస్తుంది, అంతే కదా. ఆ తర్వాత నేను ఊరికే ఉండడం అంటే నాకు ఇష్టం ఉండదు. సీఎం అనేటువంటిది ఎప్పుడైనా సీఎం అయ్యి రాష్ట్రానికి ఏదో ఎక్కువ శాతము నా యొక్క సేవ చేయాలి, నేను నిరంతరము రాష్ట్రానికి సేవ చేస్తూనే ఉండాలి అనేటువంటి కోరికతో నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు అని నేను విన్నాను. ఆయన చెప్పడం నేను విన్నా, ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం విన్నా. బహుశా దానివల్లనే కారణం కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ప్రయత్నిస్తే గ్రహాలు అన్ని అనుకూలించేవా అండి?
ఒకవేళ ఆయన ప్రయత్నిస్తే, అంటే ఇందాకలు అన్నారు ప్రయత్నిస్తే కదండి కర్మ అనేది ఉంటుందని. కాదు నేను చెప్తాను. ఆయనకు యోగము ఉంది అని అవుతారు అని అనడానికి లేదు. ఎందుకంటే ఆ యోగము అప్పుడు ఉన్నింది, ఇప్పుడు మళ్ళీ అంత లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తాను, ఎందుకంటే సభాముఖంగా చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏదైనా అందరితోనూ సత్సంబంధాలు ఉంటాయి. ఆయనకు అన్ని పార్టీల్లో ఒక్క వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి వాళ్ళతో తప్ప మిగతా అన్ని పార్టీల్లో ఉండే వాళ్ళతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉంటాయి. ఏది దేశంలో ఉండేటువంటి ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల వాళ్ళతోనూ సత్సంబంధాలు పెట్టుకుంటారు. ఆయన ఎవరికి పెద్దగా ఏదో శత్రుత్వం ఉండాలి అని పెట్టుకునే వ్యక్తి కాదు. అంటే ఎవరితో ఏమవసరం అవుతుందో ఎవరితో ఏమవసరం వస్తుందో తెలియదు. అంత విరోధం పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంటుంది అనేటువంటి ఆలోచన దృక్పథంతో ఉంటారు ఆయన. అందువలన ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఏది అవసరమైనా ఏదన్నా వేరే రాష్ట్రాల వాళ్ళ సమస్య వచ్చిందంటే కూడా ఈయన సమన్వయం చేసి చెప్పగలడు. ఆ స్థాయి పెట్టుకున్నారు ఆయన. కాబట్టి మనం ఈయన ఇప్పుడు అయ్యేటువంటి ఇదైతే లేదు నిజానికి. మళ్ళీ చంద్రబాబు గారు ఏదో ప్రధానమంత్రి అవుతారు అని చెప్పడానికైతే లేదు. గురుగారు, ఇప్పుడు ఇద్దరు యువ నాయకుల్లోనే అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరికి ఫ్యూచర్లో సీఎం అయ్యే యోగం ఉందని మీరు భావిస్తున్నారు? అంటే గ్రహబల పరంగా. అంటే నేను ఏమంటానంటే అండి, పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే యోగం ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి ఉంది. లోకేష్ గారికి లేదు అని నేను అన్నాను, కానీ ఆయనకు కూడా ఉంది. అంటే వెంటనే అంటే కొంచెం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన గ్రహస్థితులు చాలా బాగున్నాయి. అంటే లోకేష్ గారి కంటే ముందరగా పవన్ కళ్యాణ్ గారికి ఆ యోగం ఉందండి. ఆ సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఇంకా చంద్రబాబు అవుతున్నారు కాబట్టి మనం ఇవి అనడానికి లేదు. ఇద్దరికీ యోగం ఉంది, ఇద్దరికీ అయ్యే యోగం ఉన్నది. కాకపోతే కొంచెం ముందు పవన్ కళ్యాణ్ గారికి అయ్యే యోగము అనేటువంటిది ఉన్నది. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఆ పద్ధతి కావచ్చు, విధానం కావచ్చు ఉంటాయి. గురుగారు, చివరిగా అంటే కూటమి నాయకుల గ్రహబల పరంగా వాళ్ళకు కూడా చాలా పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చింది అని అన్నారు కదండి మీరు. సో ఆ గ్రహబలం అటు మోదీ గారు కావచ్చు, అంటే బీజేపీ పెద్దగా, తర్వాత ఇక్కడ టీడీపీ పెద్దగా చంద్రబాబు గారు కావచ్చు, జనసేన పెద్దగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ గ్రహబలం అంతా బాగుంది. సో ఈ ముగ్గురి కలయికలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి గ్రహబలంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారమే ముందుకు పోతాయి, అందులో సందేహం ఏం లేదు. మోడీ గారు కూడా ఇప్పుడు సహకరిస్తారు. ఇంతకు ముందు సహకరించినారా లేదా అనేటువంటిది మనం పక్కకు పెడితే ఇప్పుడు ఖచ్చితంగా సహకరిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క బాధ్యత కూడా ఉంది కదా రాష్ట్రం మీద. కాబట్టి అనుకూలవంతంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎప్పుడు కూడా ఆయన విజన్ అనుకూలంగానే దానికి చేయాల్సినటువంటివి చేస్తారు. ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి దశగా ముందుకు తీసుకెళ్తారు. ఈసారి చాలా పగడ్బందీగా మొదట రాజధాని లేని రాష్ట్రము అనాథలాగా ఉండిపోయింది అనేటువంటిది కాకుండా ముందు రాజధాని నిర్మించడం అనేటువంటిది పొద్దున్నే చేసేటువంటి పని, దానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెడతారని నేను అనుకుంటున్నా, నాకున్న ఆలోచన. అలాగే ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, కొంచెం జరగాల్సినవన్నీ ఒకటోటి మొదలు పెడతారు. ఉద్యోగ కల్పన అలాంటిది కూడా జరిగే అవకాశం ఉందా గురుగారు? ఎందుకంటే వైసీపీ ఓడిపోవడానికి అంటే చాలాసార్లు నేను చాలామంది జనంతో వాళ్ళతో మమేకమై అడిగినప్పుడు వాళ్ళు బయట తీసుకునేటప్పుడు డెవలప్మెంట్ లేకుండా ఉండిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, ఉద్యోగ కల్పన లేకుండా ఉంది, ఇక్కడ చదువుకున్న వ్యక్తులకి సరైన ఫ్యాక్టరీలు లేవు, లేకపోతే ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగం దొరకట్లేదు అని ఒక రకమైన అసంతృప్తి అనేది చాలా ఎక్కువ కనిపించిందండి. సో అలాంటివి వీళ్ళ ఇప్పుడు గ్రహబల పరంగా మీరు ఆంధ్రప్రదేశ్ మంచిగా ముందుకు వెళ్ళబోతుంది అంటున్నారు కదండి, ఉద్యోగ కల్పన ఇలాంటివన్నీ బాగా జరిగే అవకాశం ఉందని భావించవచ్చా అండి? నేనేం చెప్తానంటేనండి, ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ ఏమిటి, విజన్ 2020 అని 1997లోను ఆ మాట ఆయన పెట్టుకున్నప్పుడు ఇదంతా హైటెక్ సిటీ కడుతూ ఉన్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఏమబ్బా అనుకున్నాం. నిజానికి ఇవాళ ఈ హైటెక్ సిటీ ఇదంతా కూడా మొత్తం అంతా కూడా చూస్తే ఏ ఫారిన్లోనో ఉన్నట్టుగా ఉంటుంది. అవునండి, వాస్తవమే. ఎన్ని మాట్లాడినా సంపద సృష్టించటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అని నా భావన. కనుక యువత ఈసారి ఎక్కడికో వేరే చోట్లకు పారిపోనక్కర్లేదు, ఏ బెంగళూరుకో, ఏ మెడ్రాస్కో, ఏ హైదరాబాద్ కూడా రానక్కర్లేదు. అమరావతి చాలా గొప్పగా
సంపద సృష్టించి అక్కడే ఉద్యోగాలు దొరుకుతాయి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళకు కూడా దైవం అనుకూలించాలి, అన్ని రకాలుగా మేలు జరగాలి. ఆ లలితాంబికాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్ళకు పరిపూర్ణముగా ఉండి సహకరించాలి అనే నేను కోరుకుంటాను. మా లాంటి వాళ్ళు బాగుండాలనే కోరుకోవాలి వాళ్ళందరూ కూడా. అంతే కదా గురువుగారు. అంటే జాతకం అనేటప్పుడు మనిషి పుట్టుక, జన్మ నక్షత్రం ఇలాంటివన్నీ చూసి చెప్తారు కదండి. ఒక ప్రాంతాన్ని బట్టి కూడా అంటే దానికి ఉండే అంటే విశేషాలను బట్టి కూడా జాతకం లేకపోతే అంటే ఇలా అభివృద్ధి చెందబోతుందని చెప్పే అవకాశాలు ఉన్నాయండి? చెప్తాము కదా. ఎందుకు ఇప్పుడు ఒక అడుగుతున్నానంటే చిన్న మాట చెప్తాను, అడగండి, మీరు అడగండి. ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్ నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాగ అమరావతి అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది కాదంటలేదు. విశాఖపట్నం పరిస్థితి ఏంటి? ఎందుకంటే విశాఖపట్నం అనేది యాక్చువల్గా వైసీపీ వాళ్ళు ఈసారి జగన్ గారు ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి చాలా గొప్పగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తానన్నారు కదండి. చంద్రబాబు గారి సీఎం అయితే విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని మీరు అంటే అక్కడుండే విశేషం బట్టి భావిస్తూ ఉన్నారు? మేము చెప్పడం కంటే కూడా ఒకటి అంటే మాకు తెలిసినంత వరకు పేర్లను బట్టి అంటే దేనికి ప్రాధాన్యత, దేనికి సెకండరీ ఇది ఎట్లా అంటే నాకున్న దీని ప్రకారంగా ఆ పేర్లను బట్టి చూసినప్పుడు మనకు విశాఖపట్నం అనేటువంటిది ఆర్థిక రాజధాని అవుతుంది. ఎందుకో చెప్తా మీకు. మామూలుగా ఇప్పుడు అమరావతి అనేటువంటిది రాజధాని అయితే అవుతుంది, మనకు రాజధాని అమరావతి చేస్తాం. విశాఖపట్నం అనేటువంటిది 2 సార్లు పెదవులు కలుస్తాయి. మనకు భారతదేశానికి కూడా మనకు బొంబాయి రాజధాని. బొంబాయి అనేటువంటిది కూడా ముంబై అన్న, బొంబాయి అన్న, బాంబే అన్న 2 సార్లు పెదవులు కలుస్తాయి. బకార శబ్దం ఆర్థిక రాజధాని. మీరు పైకి చూడండి, ముంబై అంటున్నాం లేదా బొంబాయి అంటున్నాం, బాంబే అంటున్నాం 2 సార్లు. అలాగే విశాఖపట్నం, వైజాగ్ అంటే మనం అన్నాం, అందుకే విశాఖపట్నం అనేటువంటిది 2 సార్లు. విశాఖపట్నము ఖచ్చితముగా, ఎందుకంటే సముద్రము ఉండటం చేయటము, కొంచెం వనరులు మామూలు ఎక్స్పోర్టు ఇంపోర్ట్ ఏదో ఉంటాయనేటువంటి మామూలుగా కూడా విశాఖపట్నానికి మంచి యోగం ఉంది. ఆర్థిక రాజధానిగా ఉంటుంది. ఇప్పుడు కూడా డబ్బు సృష్టి అనేటువంటిది మంచి మంచి ఇవి అన్నీ కూడా తయారు చేసి చాలా సర్వాంగ సుందరంగా తయారవుతాయి. విశాఖపట్నం కూడా చాలా మంచి యోగవంతమైంది విశాఖపట్నం. ఈ రాజధాని అంటే అమరావతి ఉంటుంది, అమరావతి చేస్తారు. అలా 2 కూడా సమన్వయంగా గొప్పగా తయారవుతాయని నా భావన. ఇప్పుడు ఏది తక్కువగా చేయరు వాళ్ళు కూడా. ఇప్పుడు రాయలసీమను ఏదో చెయ్యాలి అని అనుకొని గొప్పగా చెయ్యాలనే కదా ఏదో చెందుతామని అన్నారు. ఏవో రోడ్లన్నీ విస్తరణ చేసి ఈసారి అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయి. అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయండి, ఏం పర్వాలేదు, చేస్తారు, బాగానే ఉంటుంది, బాగుండాలనే కోరుకుందాం. అంటే 2029 అంటే 24 అయిపోయింది కాబట్టి 29లో మళ్ళీ ఎలక్షన్ నడుస్తుంది కదా. జగన్ గారు అప్పుడు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందని అంటే ఆయన గ్రహబల పరంగా ఏమైనా భావించే అవకాశం ఉండొచ్చు? చూద్దామండి, ఇంకా ఇప్పుడే కదా ఇది అయింది, అంటే కాదు సమయం ఉంది కదా. ఇప్పుడు వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో చూసి కదా వాళ్ళని అనాల్సింది. అంటే విజయం సాధించడానికి గ్రహబలమే కాదు, వాళ్ళ చర్యలు కర్మ కూడా అంటే ఉండాలి అన్నది. అంతే కదా, అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు భగవంతుడు గర్భగుడి, దేవాలయము మహోన్నతమైనటువంటిది. సరిగ్గా చేసే పూజారి లేకపోతే ఏం చేస్తామండి? దేవుడైనా ఏం చేస్తాడు? అభిషేకము, రుద్రనమకాలు రుద్రనమకము చెమకము చెప్పి అన్ని పద్ధతిగా చెప్పి చేసేటువంటి వాడు లేకపోతే దేవుడైనా ఏం చేస్తాడు? దేవుడు ఉన్నాడు, మరి ప్రతిభ ఉంది. ఆ ప్రతిభను ఎలా వాడుకోవాలి అనుకునేటువంటి వాడుకునేవాడి యొక్క చాకచక్యం కదా. ఆ దేవాలయంలో నిరంతరము చేస్తాడు. అక్కడికి పోతే పూజారి బాగా పలకరిస్తాడు, మన కోసం బాగా అర్చన చేస్తాడు, మన కోసం బాగా చేస్తాడు అనేటువంటి భావన వస్తే ప్రబుద్ధి రావడం జరుగుతుంది, దేవాలయము డెవలప్ అవుతుంది. అంతే కదండి. నేను ఒక ఇదిగా నేను చెప్పాల్సినటువంటి ఉపమానాలు చెప్తాను. అనవసరమైనటువంటివి పనికిరాని ఉపమానాలు నా నోటి నుంచి వస్తే అది బాగుండదు కదా. అందుకని ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేసేటువంటి ఇది కూడా ప్రజలు చూస్తారు కదా, మరి అది కూడా ఉండాలి కదా. మరి అందుకని 29 మళ్ళీ సంగతి ఇంకా ఇవాళ అయిపోతున్నాయి, ఇంకా ఎలక్షన్స్ ఇవాళ మన ఇవన్నీ కూడా సీట్లన్నీ కూడా ఇదవుతున్నాయి కనుక బాగుంటుంది, ఏం పర్వాలేదు. వీళ్ళు బాగా చేస్తారు, 5 ఏళ్ళు ముందు వీళ్ళు బాగా చేస్తారనేది ఆశిద్దాం.
మళ్ళీ సంగతి అప్పుడు మళ్ళీ ఓ సంవత్సరం ముందో 6 నెలల ముందో మొదలవుతాయి కదా. అవును, అవును, మనమే కూర్చుంటాం, అవును. మనమే చేస్తాం, ఏం పర్వాలేదు, చూద్దాం. ఈ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయని మీరు ముందే ఊహించారండి? నాకైతే ఉందండి, అంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో కావచ్చు. నాకైతే ఉందండి. అయితే మేము ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి అనేటువంటిది నేను చెప్పలేదు. ఎందుకంటే ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి అని చెప్పడానికి మేమేమి దగ్గరుండి ఓట్లు వేయించిన వాళ్ళం కాదు. కానీ లీడ్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఏదైనా భారతీయ జనతా పార్టీ కనుసన్నలలో నడుస్తుంది ఇది వ్యవహారం అంతా అనేటువంటిది అయితే నేను సుస్పష్టంగా చెబుతూ వస్తూనే ఉన్నా మొదటి నుంచి. ఏదైనా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారము చాలా అవసరము. ఆ అవసరము జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అందుకున్నారు. అంతే, ఏం లేదు అక్కడ, సింపుల్ అంతే. అదే చెప్పా, మొదటి నుంచి అదే చెప్పొస్తున్నా. అన్ని ఛానల్స్లో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే వస్తారు అని చెప్తున్నా. ధన్యవాదాలు గురుగారు, చాలా విషయాలు మాతో జయోస్తు. మీకు దిగ్విజయముగా అందరూ బాగుందరుగాక. జయోస్తు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.